వెయిటింగ్ మెయిన్గా బస్సెస్ కోసం వెయిట్ చేయాలంటే అంటే చాలా చిరాకు. నాకనే కాదు, ప్రతి ఒక్కరు కూడా చిరాకే. చూసారు జనాలు ఎంతమంది వచ్చారు, ఒక్క సీటే లేవు, ఎవరిని కూడా ఎక్కించుకోవట్లేదు అసలు బస్సులో, సీట్లు లేక. ఇప్పుడైతే ఇక్కడ తిరుపతి బస్ అయితే డిపార్ట్ అయిపోయింది. మళ్ళీ మన బస్సు వచ్చేసి అయితే చెన్నై బస్సు వచ్చేసింది. అయితే బస్సు కూడా ఆల్మోస్ట్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. మన బస్కి ముందు ఒకటి ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగు ఉంది. ఆ రెండు మూవ్ అవుతాయి కానీ మన బస్సు అయితే మూవ్ అవ్వదు. మెయిన్ థింగ్, మనకి బస్సులో ఎక్కడైనా ప్రయాణించినా, ట్రైన్లో ప్రయాణించినా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అయితే పాప్కార్న్. ఎక్కడ పోయినా మనం అయితే పాప్కార్న్ వదిలాం. అలా అరౌండ్ ఎస్టిమేషన్ టైం వచ్చేసి అయితే 3 అవ్వచ్చేమో అనేసి అనుకుంటున్నాను నేను. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఛార్జింగ్ అనేది అయితే అసలు ఎక్కట్లేదు. అయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు విజయవాడ బస్ స్టేషన్కి మెయిన్ ఎంట్రన్స్. ఇటు నెల్లూరు వెళ్ళి చెన్నైలో బస్సెస్ అన్ని కూడా ఇక్కడే అవుతాయి. Hey guys, welcome back to our channel. This is Niranjan Derala. Good morning from PNBS బస్ స్టేషన్. పండిత్ నెహ్రూ బస్ స్టేషన్లో అయితే ఉన్నాను ఇప్పుడైతే నేను. అండ్ ఇవాళ మన జర్నీ వచ్చేసి అయితే విజయవాడ నుండి చెన్నై మాధవరం బస్ స్టేషన్ వరకు అయితే సూపర్ లగ్జరీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ జర్నీ వచ్చేసి మనకి సుమారు ఒక 11 అవర్స్ నుండి 12 అవర్స్ జర్నీ అయితే పడుతుంది మనకి. అండ్ మన బస్ వచ్చేసి అయితే 7:30కి అయితే ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5:40 అవుతుంది. నేనైతే హైదరాబాద్ నుండి డైరెక్ట్ అయితే విజయవాడ వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయితే ఇప్పుడు ఇంట్రో అయితే ఇస్తున్నాను. మన టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్గా మనకి హాఫ్ అన్ అవర్లో 6:30కి అయితే మన బస్ అయితే స్టార్ట్ అవుద్ది. సో అక్కడ నుండి ఇక్కడికి రానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుద్ది మనకి. అండ్ మనకి చెన్నై బస్సెస్ వచ్చేసి అయితే 17th and 18th ప్లాట్ఫామ్లో అయితే మనకి సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ గరుడ బస్సెస్ వచ్చేసి అయితే మనకి ఒక 35-36 ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అంత ఐడియా లేదు. మనకైతే 17-18 ప్లాట్ఫామ్లో వచ్చేసి అయితే తిరుపతికి వెళ్ళే బస్సెస్ కానీ, బెంగళూరుకి వెళ్ళే బస్సెస్ కానీ, అండ్ ఇంకా చెన్నైకి వెళ్ళే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ టికెట్ వచ్చేసి అయితే నేను రెడ్ బస్లో అయితే బుక్ చేసుకున్నాను. అండ్ ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకైతే 836 రూపీస్ అయితే పడింది. అండ్ ఆల్మోస్ట్ మనకి విజయవాడ నుండి చెన్నైకి వచ్చేసి అయితే 536 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ముందర చూస్తున్నారు కదా, మనకి జూమ్ చేస్తున్నారు. 17-18 ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా, చూస్తున్నారా? 17-18 ప్లాట్ఫామ్. ఇదే ప్లాట్ఫామ్ దగ్గర అయితే మనకైతే చెన్నై బస్ అయితే అవుతుంది. మనకి అరౌండ్ 7 o'clock అయితే మనకి ఇదే ప్లాట్ఫామ్ మీదకి అయితే అరౌండ్ 7-7:15 లోపు అయితే మనకి ఇదే బస్ స్టేషన్కి అయితే వస్తుంది మన బస్. ఇంకైతే మనకి హాఫ్ అన్ అవర్ నుండి కూడా డిపార్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ మన బస్ వచ్చేసి అయితే హాఫ్ అన్ అవర్ డిపోకి చెందింది. సో హాఫ్ అన్ అవర్ నుండే స్టార్ట్ అవుద్ది మనకైతే. ఇదంతా కూడా మనకి వచ్చేసి అయితే PNBS బస్ స్టేషన్. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ టైం వచ్చేసి అయితే 7:05 అవుతుంది. అండ్ నేను లైవ్ ట్రాకింగ్ యాప్లోకి వెళ్ళి కూడా చెక్ చేసాం. మనకు వచ్చేసి అయితే ఇంకా మన బస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ డిపో దగ్గరనే ఉంది.
అండ్ డ్రైవర్ నేమ్ ఇచ్చిర్రు అండ్ బస్ నేమ్ ఇచ్చిర్రు, కానీ ఇంకా బోర్డింగ్ అనేది చూపిస్తుంది మనకి ఆటోనగర్లో. ఆల్మోస్ట్ మనకి 7:05 వచ్చేసి పిఎన్బిఎస్ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడకి అయితే వచ్చేసి అదే. బట్ ఇంకా ఆటోనగర్లోనే ఉంది. మనకి 7:30కి విజయవాడ బస్ స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ మనకైతే ఇక్కడనే డిలే అవుతుంది. మేబీ ఎన్ని గంటలకు వస్తుంది ఏందని అయితే నాకు అంత ఐడియా లేదు. రాగానే నేనైతే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుండి ఆల్మోస్ట్ మనకి చెన్నై కూడా 11 hours నుండి 12 hours జర్నీ అయితే పడుతుంది. మనకి స్టార్టింగ్ అనే డిపార్ట్ అవుతే మనం చేరుకునేసరికి కూడా మేబీ అంతే పట్టచ్చు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ బస్ వచ్చేసి కూడా 60 km/h కంటే ఎక్కువ వెళ్ళవు ఆంధ్ర బస్సెస్. మన తెలంగాణ బస్సెస్ వచ్చేసి అయితే 70-75 అయితే వెళ్తాయి. బట్ ఇప్పుడు కొత్త వచ్చిన BSS బస్సెస్ కూడా ఆల్మోస్ట్ 60 km కంటే ఎక్కువ అయితే వెళ్ళట్లేదు. నేను నైట్ కూడా హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చేటప్పుడు APSRTC బస్సు ఎక్కా విజయవాడకి. ఆల్మోస్ట్ అది కూడా నాకు హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చేసి అయితే 7 hours పట్టింది సూపర్ లగ్జరీలో. అంటే అర్థం చేసుకోండి. మేబీ ఇంకొక 5-10 minutes వస్తే బాగుంటుంది. ఎంత త్వరగా డిపార్ట్ అవుతే మనం అంత త్వరగా మన గమ్యస్థానాలను కూడా చేరుకుంటాం. అండ్ ఈ బస్ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి, మధ్యలో ఏమేమి షాప్స్ వస్తాయి, ఎన్ని కిలోమీటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను బస్ ఎక్కినాక అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ తిరుపతి బస్ అయితే డిపార్ట్ అయిపోయింది. మేబీ ఇప్పుడు మన బస్ అయితే రావచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే లైవ్ ట్రాకింగ్ కూడా మనం ఎగ్జాక్ట్గా అయితే నమ్మలేము ఎక్కడ ఉందని చెప్పేసి. ట్రైన్స్కి అయితే నమ్మచ్చు కానీ బస్సెస్కి అయితే నమ్మలేము. వీటికి ఎగ్జాక్ట్ ట్రాకింగ్ అయితే ఉండదు, కొంచెం అటు ఇటు అవుతుంది. సో మేబీ వస్తుందేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు ఇదంతా కూడా విజయవాడ బస్ స్టేషన్. అండ్ ఇక్కడ ముందు ఇవన్నీ కూడా మనకైతే తిరుపతికి వెళ్ళేటి, నెల్లూరు వెళ్ళేటి, చెన్నై వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఇక్కడే అవుతాయి. అయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు విజయవాడ బస్ స్టేషన్కి మెయిన్ ఎంట్రన్స్. అండ్ పక్కనే మనకైతే హోటల్స్ అండ్ లాడ్జెస్ కూడా ఉంటాయి. ఇక్కడ బస్ దిగిన వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ హోటల్ శ్రీ బాలాజీ అని ఉన్నది కదా, AC ఉంది, నాన్ AC ఉంది. ఇందులో అయితే రెస్ట్ తీసుకోవచ్చు. లాడ్జెస్ ఉన్నాయి. పర్ డే వచ్చేసి 250 to 300 rupees అయితే ఉంటుంది. డార్మెటరీస్ కూడా ఉంటాయి లోపల. వెయిటింగ్ మెయిన్గా బస్సెస్ కోసం వెయిట్ చేయాలంటే చాలా చిరాకు. నాకనే కాదు, ప్రతి ఒక్కరు కూడా చిరాకే. అండ్ ఆల్మోస్ట్ మన బస్సు వచ్చేసి 7:05కి రావాల్సిన బస్సు ఆల్మోస్ట్ ఇప్పుడు టైం కూడా 7:08 అవుతుంది. ఇంకా మనకైతే PNBS బస్ స్టేషన్కి అయితే రాలేదు. లైవ్ ట్రాకింగ్ చేస్తే మాత్రం మనకి ఇంకా ఆటోనగర్లో బోర్డింగ్ అనేది చూపిస్తుంది. యాక్చువల్లీ 6:45కి ఆటోనగర్ నుండి డిపార్ట్ అవ్వాలి. బట్ మనకి ఆటోనగర్లోనే బోర్డింగ్ చేసినట్టయితే చూపిస్తుంది. 7:05కి PNBS బస్ స్టేషన్కి వచ్చేసి 7:30కి ఇక్కడ నుండి డిపార్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు 7:08 అవుతుంది. ఇంకా మన బస్ అయితే PNBS బస్ స్టేషన్కి అయితే రాలేదు. ఆల్మోస్ట్ నేనైతే 17-18 ప్లాట్ఫామ్లో అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రైవర్ వాళ్ళు కూడా ఎవరు కూడా కాల్ చేయలేదు. ఎందుకంటే నేను ఈ బస్ టికెట్ వచ్చేసి ఆన్లైన్లో రెడ్ బస్లో బుక్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాక ప్లాట్ఫామ్కి వచ్చినాక ఒకసారి డ్రైవర్ వాళ్ళు కూడా కాల్ చేస్తారు. ఇంకా వాళ్ళు కూడా నాకు కాల్ చేయలేదంటే ఆల్మోస్ట్ మనకైతే బస్ అయితే రాలేదు. బస్ నెంబర్ ఒకటి డ్రైవర్ నేమ్ ఇచ్చారు. ఫైనల్లీ మన బస్ వచ్చేసి అయితే చెన్నై బస్ వచ్చేసింది. అండ్ ఇవాళ మనం ట్రావెల్ చేసే సర్వీస్ నెంబర్ వచ్చేసి అయితే 3727. ఇది వచ్చేసి వయా ఒంగోలు నెల్లూరు మీదుగా మనకైతే చెన్నై అయితే వెళ్తుంది. చెన్నైలో మాధవరం బస్ స్టేషన్ వరకు అయితే వెళ్తుంది ఈ బస్ యొక్క ఫేర్ వచ్చేసి అయితే మనకి 800 to 1000 rupees అట్లయితే సుమారు ఉంటుంది. నాకు ఆన్లైన్లో అయితే 837 rupees అయితే పడింది ఇదే. అండ్ ఈ సర్వీస్ వచ్చేసి మనకైతే ప్రతిరోజు ఉదయం 7:30కి అయితే విజయవాడలో డిపార్ట్ అయ్యి మనకి చెన్నై చేరుకునేసరికి అయితే ఈవినింగ్ 6:30 to 7 అయితే అవుతుంది. అండ్ ఓవరాల్ లుక్ వచ్చేసి అయితే ఇలా ఉంది మనకైతే. అండ్ ఈ బస్సులో వచ్చేసి అయితే మనకి టీవీ కూడా ఉంది. ఎందుకంటే ఇది వచ్చేసి అయితే మనకి BS4 బస్సు, BS6 కాదు. ఇప్పుడు వచ్చే BS6 ప్రతి బస్కి వచ్చేసి అయితే మనకైతే టీవీ లేదు. బట్ దీనికైతే టీవీ కూడా ఉంది. వై బికాస్ ఇది వచ్చేసి అయితే మనకి BS4. అండ్ ఓవరాల్ బస్ వ్యూ అయితే ఇలా ఉంది. మనకు వచ్చేసి అయితే పైన ఏమైనా బ్యాగ్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇంకా హెవీ లగేజ్ ఉంటే మాత్రం కింద డిక్కీలో అయితే పెడతారు వెనకాల. అండ్ ఓవరాల్ వ్యూ అయితే ఇది మనకి. మ్యాటర్ ఏంటంటే ఈ జర్నీ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి.
ఈ బస్ సర్వీస్ నెంబర్ వచ్చేసి అయితే 3727. ఈ బస్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 6:45కి విజయవాడలో ఉన్న ఆటోనగర్ బస్ స్టేషన్ నుండి అయితే మనకి డిపార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ బస్ వచ్చేసి విజయవాడ ఆటోనగర్ డిపోట్కి సంబంధించింది కాబట్టి మనకు వచ్చేసి అయితే విజయవాడ ఆటోనగర్ నుండి 6:45కి డిపార్ట్ అయ్యి మనకి పిఎన్బిఎస్ బస్ స్టేషన్కి వచ్చేసరికి మనకు వచ్చేసి 7:05కి రావాలి. బట్ మన బస్ వచ్చేసి అయితే 7:22కి వచ్చింది. అండ్ ఇక్కడ నుండి మనకి 8 or 8:15కి అయితే మనకి విజయవాడ బస్ స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అవుతుంది. అండ్ ఈ సర్వీస్ నెంబర్ వచ్చేసి అయితే 3727. ఇది వచ్చేసి డైలీ సర్వీస్. మనకి ఎవరైనా కానీ విజయవాడ నుండి చెన్నై వెళ్ళాలంటే ఇది ఒక బెస్ట్ బస్ అని చెప్పుకోవచ్చు మనం, బెస్ట్ సర్వీస్. అండ్ నా జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇవాళ మనకి అలాట్ చేసిన బస్సు వచ్చేసి అయితే BS4. ఇది BS6 కాదు, BS4 బస్సు. అండ్ మనకి ఫ్రంట్ వ్యూ ఒకటి చూపించా. అండ్ నేను వచ్చేసి అయితే సీట్ నెంబర్ 35లో లాస్ట్ విండో సీట్లో అయితే కూర్చున్నాను. ఇక్కడ నుండి అయితే నేను ఆల్మోస్ట్ వ్యూ మొత్తం కూడా నేను చూపించా బస్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ముందు క్లిప్లో. అండ్ ఈ జర్నీ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ 11 hours నుండి 12 hours జర్నీ అయితే ఉంటుంది. మేబీ ఇప్పుడు డిలేలో ఉంది కాబట్టి ఒక ఎంతలో అయినా కానీ మనకి 1 hour, మేబీ 1 hour డిలే అయితే కంపల్సరీ ఉంటుంది. చెన్నై చేరుకునేసరికి నా ఎస్టిమేషన్ టైం వచ్చేసి అయితే అప్రాక్సిమేట్లీ 7 PM అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ మన బస్ వచ్చేసి 6:30కి వెళ్ళాలి, నేను 7:30 అనుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బస్లో ఫేర్, ఈ బస్ ఫేర్ వచ్చేసి మనకైతే 800 చేంజ్ ఏమో పడింది. ఎగ్జాక్ట్గా నాకు తెలీదు, 838 రూపీస్ ఏమో పడింది. డైరెక్ట్ మీరు ఇక్కడికి డైరెక్ట్ బస్ ఎక్కి విజయవాడ నుండి చెన్నై తీసుకుంటే మాత్రం మీకు 750, అప్రాక్సిమేట్లీ 750 రూపీస్ అలా పడవచ్చు. ఎందుకంటే మనకి టోల్ ఫ్రీ ఛార్జెస్ అని ఇంకా బుకింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ చాలా వేస్తారు కాబట్టి మనకి ఆన్లైన్లో రేట్ అనేది ఎక్కువ పడిద్ది. సో నా దగ్గర మనీ ఉండే మళ్ళీ ఎందుకు అయిపోతాయి అని చెప్పేసి నేనైతే బస్ టికెట్ వచ్చేసి ఒక 15 days ముందే బుక్ చేసేసుకున్నాను, శాలరీ పడక ముందే. ఎందుకంటే బుక్ చేసి పెట్టుకుంటే బెటర్, మనకి లాంగ్ ప్రయాణం చేస్తున్నాం కాబట్టి. మెయిన్ థింగ్ మనకి బస్సులో ఎక్కడైనా ప్రయాణించినా ట్రైన్లో ప్రయాణించినా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అయితే పాప్కార్న్. ఎక్కడ పోయినా మనం అయితే పాప్కార్న్ వదిలాం. సో నేను కూడా టైంపాస్ కోసం అని చెప్పేసి పాప్కార్న్ తీసుకున్నాయి. పాప్కార్న్ వచ్చేసి అయితే మనకి బస్ స్టాండ్లో 30 రూపీస్ పడింది. అండ్ టేస్ట్ కూడా బాగుంది. మన బస్ జర్నీస్ పాప్కార్న్ అయితే అసలు ఎండ్ అవ్వదు. మూవీస్లో కానీ జర్నీస్లో కానీ మనకు వితౌట్ పాప్కార్న్ అయితే మన జర్నీ సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ అయితే చేయలేము. అయితే డ్రైవర్ బస్సు కూడా స్టార్ట్ చేశాడు, మేబీ డిపార్ట్ అవుతున్నట్టుంది ఇప్పుడు. అండ్ మన బస్ వచ్చేసి కూడా పిఎన్బిఎస్ బస్ స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అవుతుంది, విజయవాడ బస్ స్టేషన్ నుండి. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే మనకైతే ఇప్పుడు విజయవాడ బస్ స్టేషన్ నుండి కూడా అయితే మన చెన్నై బస్ అయితే డిపార్ట్ అవుతుంది. 17th 18th ప్లాట్ఫామ్ నుండి అయితే మన బస్ అయితే డిపార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకైతే గుంటూరు ఉంటుంది. గుంటూరు ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1 hour పట్టచ్చు మనకి. అండ్ మనకి కండక్టర్ కూడా టికెట్స్ అయితే ఇస్తున్నాడు బస్లో. ప్యాసింజర్స్కి అయితే టికెట్స్ ఇస్తుంది. మనం అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి పేపర్లో అయితే టిక్ చేసుకున్నాం, డీటెయిల్స్ తీసుకొని.
ఇది మనం వచ్చేసి అయితే రైట్ సైడ్ అయితే డిపార్ట్ అవుతున్నాం. అటు స్ట్రీట్ వెళ్తే మనకైతే రాజమండ్రి, తుని, వైజాగ్ అయితే వెళ్తాం. అండ్ మనం అయితే ఇటు రైట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకుంటున్నాం. ఫైనల్లీ మొత్తానికి అయితే మనం అయితే రైట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకొని ఇప్పుడైతే టువర్డ్స్ గుంటూరు మీద అయితే వెళ్తున్నాం. గుంటూరు, చిలకలూరుపేట, ఒంగోలు, నెల్లూరు మీదకి వెళ్ళి అయితే వెళ్తాం. నాయుడుపేట వరకు అయితే మనకి సేమ్ తిరుపతికి ఎట్లా వెళ్తామో అదే రూట్ ఉంటుంది మనకి. నాయుడుపేట నుండి మనకి రూట్ చేంజ్ అవుతుంది. ఇదంతా కూడా మనకి కోల్కతా చెన్నై హైవే అయితే ఉంటుంది, నేషనల్ హైవే. టోటల్ మనకి కన్యాకుమారి, జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత మనకి అతిపెద్ద నేషనల్ హైవే ఏదైనా ఉందంటే అది కోల్కతా నుండి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం గుంటూరుకి దగ్గరలో ఉన్నాం. గుంటూరుకి ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఉంది మనకి. మన జర్నీలో వచ్చేసి అయితే ఫస్ట్ స్టాప్ వచ్చేసి అయితే గుంటూరు బస్ స్టేషన్లో వచ్చేసి అయితే ఒక 5 మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం అయితే గుంటూరు నుండి డిపార్ట్ అయిపోతాం. గుంటూరు తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే చిలకలూరుపేట అయితే ఉంటుంది. అండ్ మనకి విజయవాడ నుండి గుంటూరుకి అయితే 1 అవర్ పడుతుంది అని చెప్పాను కదా. మనకైతే ఎగ్జాక్ట్గా ½ అన్ అవర్ అయితే పడింది. ఆల్మోస్ట్ 60 to 70 స్పీడ్ అయితే దంచుకోట్ అయితే కొట్టేశాడు. అసలు విజయవాడ నుండి గుంటూరుకి ఎప్పుడు వచ్చామో అనేది కూడా అర్థం కాలేదు అసలు నాకైతే. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి మొత్తం కూడా గుంటూరు బస్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మన బస్సు 6వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే చేరుకుంది గుంటూరులో. ఇదంతా కూడా మనకైతే గుంటూరు బస్ స్టేషన్. అండ్ ఈ బస్ స్టేషన్ వివరాలు చేసుకుంటే మనకైతే ఆంధ్రప్రదేశ్ బస్ స్టేషన్స్లో అయితే టాప్ 10లో ఒక పెద్ద బస్ స్టేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మన కొత్త ప్లాట్ఫామ్లో 7th ప్లాట్ఫామ్కి అయితే ఇప్పుడే మనకైతే గుంటూరు నుండి ఒంగోలుకి వెళ్ళే పల్లె వెలుగు బస్ అయితే అరైవ్ అయింది. అండ్ గైస్ మనం ఇప్పుడు వచ్చేసి అయితే ఒంగోలు నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి అయితే 8:35. అరౌండ్ మనకు వచ్చేసి అయితే 5 మినిట్స్ అయితే హాల్ట్ ఇక్కడ గుంటూరులో. ఆ తర్వాత మనం గుంటూరు నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్గా వచ్చేసి అయితే మనకి 8:35కి అయితే డిపార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ మన బస్సు వచ్చేసి అయితే 8:15కి గుంటూరుకి రావాలి రైట్ టైం. బట్ 15 మినిట్స్ డిలేతో అయితే మనం గుంటూరు చేరుకున్నాం. ఇప్పుడు గుంటూరు నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. ఇదంతా జర మార్కెట్ ఏరియా ఉన్నట్టున్నది, కొంచెం రద్దీగా ఉంది మన గుంటూరులో. మార్కెట్ సెంటర్ గుంటూరు ఏదైతే మనం గెట్ చేసినామో అదే కరెక్ట్. అయితే లోపల టీవీ కూడా ఉంది, బట్ టీవీ అయితే పెట్టట్లేరు. ఎందుకు పెట్టట్లేరో నాకు కూడా ఐడియా లేదు. ఇంకోటి ఏంటంటే మనకి BS6 బస్లో అయితే మనకి టీవీ ఉండదు, బట్ BS4లో అయితే టీవీ ఉంది, బట్ అయితే పెట్టట్లేరు. నా వరకైతే అడ్వాంటేజ్ గానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే టీవీ పెడితే మనకు కాపీరైట్ వస్తుంది. ఇంకోటి ఈ బస్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఛార్జింగ్ కేబుల్ అయితే పనిచేయట్లేదు ఇక్కడ. ఏదైతే ఉందో ఇదైతే మనకి ఉంది, కానీ USB పెడితే మాత్రం పనిచేయట్లేదు. ఇది మనకి ఇది ఏదైతే ఉందో USB పెడితే పనిచేయట్లేదు, అసలు ఛార్జింగ్ అనేది ఎక్కట్లేదు. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఛార్జింగ్ అనేది అయితే అసలు ఎక్కట్లేదు. దీనివల్ల ఏంటంటే ప్రాబ్లం, ఇంత లాంగ్ జర్నీ చేయాలంటే మొబైల్లో ఛార్జింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి. ఇప్పుడు BS6 బస్సులో అయితే ప్రతి ఒక్క బస్సులో కూడా మనకైతే ఛార్జింగ్
పోర్టబుల్ అయితే కంపల్సరీ అయితే అవైలబుల్లో ఉంది. బట్ ఈ BS4 బస్ వేయడం వల్ల ఈ BS4 కూడా ఓల్డ్ బస్ కదా, మెయింటెనెన్స్ చూసుకుంటే అయితే మెయింటెనెన్స్ బాగానే ఉంది, అంత బాగానే ఉంది, క్లీన్గానే ఉంది, అంత వర్స్ట్గా అంత డర్టీ అయితే ఏం లేదు. బట్ ఏంటంటే ఛార్జింగ్ కూడా ఎక్కితే బెటర్, ఎందుకంటే దీనివల్ల ప్రయాణికులకు అయితే ఇబ్బంది అవుతుంది లాంగ్ వెళ్ళే వాళ్ళకి, ఎందుకంటే మొబైల్లో ఛార్జింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి. ఇప్పుడు నేను పవర్ బ్యాంక్ క్యారీ చేయడం వల్ల 20,000 mAh పవర్ బ్యాంక్ క్యారీ చేయడం వల్ల నాకు కొంచెం లెస్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను కనుక నా దగ్గర పవర్ బ్యాంక్ లేకుంటే మాత్రం బిస్కెట్ అయ్యాడు నేనైతే. అందుకోసమే నేను ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ కంపల్సరీ పవర్ బ్యాంక్ అనేది అయితే మెయింటైన్ చేస్తాను, మినిమం 20,000 mAh, ఎందుకంటే ఇలాంటి టైంలో అయితే యూస్ఫుల్ అవుద్ది. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం చిలకలూరిపేట బస్ స్టేషన్ జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం అయితే చిలకలూరిపేట బస్ స్టేషన్ కూడా చేరుకున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:24 అవుతుంది. ఆల్మోస్ట్ మనకైతే 1 hour పడింది ఇక్కడ నుండి. ఇప్పుడు మన బస్సు వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఆగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 వచ్చేసి తిరుపతి, బెంగళూరు, చెన్నై. ప్లాట్ఫామ్ నెంబర్ 2 విజయవాడ, గుంటూరు డిపో. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కూడా అంత, విజయవాడ, గుంటూరు. అండ్ బస్సు అయితే సూపర్ లగ్జరీ డిపోటే వెళ్తుంది. మేబీ అది బద్వేల్ వెళ్తుందా లేకుంటే గుంటూరు వెళ్తుందో అర్థం కాదు. బద్వేల్ డిపోకి సంబంధించింది. విజయవాడ, గుంటూరు అయినా మేబీ బద్వేల్ టు గుంటూరు వెళ్తుంది అనుకుంటా. వచ్చేసి అయితే బస్సు కూడా ఆల్మోస్ట్ అంతా కూడా ఫుల్ అయిపోయింది చూస్తున్నారు కదా. అండ్ బయట కూడా ఇంకా బోట్ చేస్తున్నారు. మేబీ లిమిటెడ్ సీట్స్ వరకే కూర్చోబెడతాడు డ్రైవర్ కూడా, సీట్స్ లేకుంటే సీట్స్ లేవని చెప్పేస్తున్నాడు ముఖం మీద.
అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం అయితే ఒంగోలు టౌన్కి దగ్గరలో ఉన్నాం. అండ్ మన బస్సు కూడా వచ్చేసి అయితే హైవే నుండి అయితే ఒంగోలు బస్ స్టేషన్కి అయితే డైవర్షన్ తీసుకుని అయితే ఇప్పుడు లోపలికి వెళ్తుంది, బస్ స్టాండ్ లోపలికి. అండ్ అరౌండ్ మనం అయితే 10 o'clock అట్లా మనం అయితే ఒంగోలు బస్ స్టేషన్కి అయితే చేరుకోవాలి. బట్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ మనం వచ్చేసి అయితే 45 minutes డిలేతో అయితే వెళ్తున్నాం ఒంగోలుకి అయితే. అండ్ ఈ వీడియో ఒంగోలు నుండి ఎవరైనా చూస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, ఎంతమంది అయితే ఒంగోలు నుండి వీడియో చూస్తున్నారో నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఒంగోలు సిటీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుండి అయితే మొత్తం కూడా. మనకు ఒంగోలు కూడా చాలా పెద్దది ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఇంతకుముందు వరకు అయితే మనం గుంటూరు డిస్టిక్లో అయితే ట్రావెల్ చేసాము. ఇప్పుడు ఈ ఒంగోలు వచ్చేసి అయితే మనకి ప్రకాశం డిస్టిక్ కిందకి అయితే వస్తుంది. స్వాగతం సుస్వాగతం ఒంగోలు. అండ్ ఇక్కడ నుండి అయితే మనకి డైవర్షన్ అయితే తీసుకుంటుంది టువర్డ్స్ బస్ స్టేషన్ అయితే వెళ్తుంది, ఒంగోలు బస్ స్టేషన్. మన ఒంగోలు బస్ స్టేషన్ కూడా ఏపీలో అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బస్ స్టేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఏందని అయితే తెలియదు. నేను ఎప్పుడు కూడా ఒంగోలులో దిగలేదు బస్సు. అంటే ఒంగోలులో దిగి బస్ స్టాండ్ అయితే ఎప్పుడు కూడా విజిట్ చేయలేదు. ఆల్మోస్ట్ కూడా బైపాస్ వెళ్ళిపోయాను నేను. సో ఒంగోలు నుండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్ చేయండి, ఒంగోలులో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయని కూడా బస్ స్టేషన్. కర్నూలు రోడ్డు ఇంకా బస్ స్టాండ్కి అయితే ఒక 1 to 2 kilometers ఉండొచ్చేమో అనిపిస్తుంది. లిటిల్ బిట్ ఉంది రైట్. ఇప్పుడైతే రైట్ తీసుకుంటున్నాం మనమైతే బస్ స్టేషన్లోకి. ఒంగోలు బస్ స్టేషన్ వెల్కమ్స్. పొదిలి గిద్దలూరు ఇవన్నీ కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ కిందికే వస్తాయి మనకైతే. కనిగిరి ఒంగోలు నుండి మనకి అద్దంకి కానీ పొదిలి కానీ కనిగిరి ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటాయి. నెల్లూరు ఇక్కడ నుండి నెల్లూరు సుమారు ఒక 130 to 150 kilometers మధ్యలో ఉంటుంది మనకైతే. ఖాళీగా ఉంది. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే ఒంగోలు కూడా చేరుకున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 10:52కి అయితే మనకి ఒంగోలు బస్ స్టేషన్ కూడా తీసుకొచ్చాడు. యాక్చువల్ టైం వచ్చేసి అయితే మనకి 10:45, 7 minutes డిలేతో అయితే మనం ఒంగోలు కూడా చేరుకున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకైతే నెల్లూరు ఉంటుంది. నెల్లూరు వచ్చేసి ఒంగోలు నుండి 133 kilometers అయితే ఉంది ఎగ్జాక్ట్గా. సో నెక్స్ట్ స్టాప్ నెల్లూరు తర్వాత నాయుడుపేట నుండి సూలూరుపేట నుండి మనకైతే డైరెక్ట్ చెన్నై మాధవరం మోసగిల్ బస్ స్టేషన్కి అయితే చేరుకుంటాం. మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, నేను విజయవాడ నుండి చెన్నైకి బస్ టికెట్ బుక్ చేసుకుని అయితే మంచి పని చేశాను. నేనైతే డైరెక్ట్ విజయవాడకి వెళ్తే మాత్రం నాకు దొరకకపోవచ్చు టికెట్ కూడా.
ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ బస్కి అయితే బుకింగ్ చేసుకుని వెళ్తున్నారు. ఎవరైనా కానీ ఈ బస్లో ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా బుక్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే బుక్ చేసుకుంటే మన సీట్ మనకే ఉంటుంది. కండక్టర్ అయితే ఎవరు ఎక్కినా కానీ ముందే చెప్పేస్తున్నాడు సీట్లు లేవని చెప్పేసి. ఎందుకంటే అందరూ కూడా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడం వల్ల. ఎందుకంటే లాంగ్ సర్వీస్లో ఎవరైనా కానీ అంత దూరం ప్రయాణించాలంటే సీట్ బుకింగ్ చేసుకొని వెళ్తారు కదా. వాళ్ళు ఎక్కే డెస్టినేషన్ ఏదైనా సరే సీట్ బుక్ చేసుకొని వెళ్తారు కాబట్టి వాళ్ళ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సేఫ్ ఉంటుంది. ఎవరైతే డైరెక్ట్ ఇక్కడ వచ్చి టికెట్ తీసుకొని ప్రయాణించాలనుకుంటే మాత్రం చెన్నైకి అంత సేఫ్ అయితే కాదు. ఎందుకంటే మాటికి సీట్లు అయితే చేంజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా అయితే టికెట్ అయితే ముందే బుక్ చేసుకుంటే మీకు కూడా బెటర్. చూస్తున్నారు కదా బస్ అంతా కూడా ఫుల్ నిండిపోయింది ఒంగోలులో. అలాంటివి అండ్ ఇదంతా కూడా మనకైతే ఒంగోలు బస్ స్టేషన్. నుండి అయితే డిపార్ట్ అవుతుంది మనకైతే. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి అయితే 11:20 AM అవుతుంది. ఏమైందా? నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకైతే డైరెక్ట్ నెల్లూరు ఉంది. నెల్లూరు వచ్చేసి మనకైతే ఇక్కడ నుండి 133 కిలోమీటర్స్ అయితే ఉంది. మేబీ మనకి 2.5 hours అయితే కంపల్సరీ పడుద్ది. నా అరౌండ్ ఎస్టిమేషన్ టైం వచ్చేసి అయితే 3 hours ఏమో అనేసి అనుకుంటున్నాను నేను నెల్లూరు చేరుకునేసరికి. ఎందుకంటే మనకి బస్సు వచ్చేసి అయితే యావరేజ్గా 60 km/h అయితే వెళ్తుంది. మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 60 km/h వెళ్తుంది. యావరేజ్ వచ్చేసి ఒక 45 to 50 అయితే వెళ్తుంది. 60 దాటడం అయితే కష్టం. ఎందుకంటే మనకి సూపర్ లగ్జరీలో స్పీడ్ లాక్ అనేది ఉండదు కాబట్టి. మీకు ఏపీఎస్ఆర్టీసీ సైడ్ అయితే మనకి 60 లాస్ట్. సో మనకి అరౌండ్ నెక్స్ట్ నెల్లూరు వచ్చేసి 2:30 to 3 o'clock లోపు అయితే చేరుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకైతే ఒంగోలులో ప్లాట్ఫామ్స్ వచ్చేసి అయితే 28 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి మనకి. నేను నెల్లూరు బస్ స్టేషన్ చూసి ఒంగోలు బస్ స్టేషన్ అనుకున్నట్టున్నా. దీనికంటే నెల్లూరు పెద్దగా ఉంటుంది. నాకు ఆ బస్ స్టేషన్ క్లిక్ అయింది మైండ్లో సడన్గా. అది చూసి ఒంగోలు అనుకున్నా. పర్లేదు, ఒంగోలు బస్ స్టేషన్ కూడా బాగానే ఉంది, పెద్దగానే ఉంది. బట్ దీనికంటే నెల్లూరే పెద్దది అనుకుంటున్నా. ఎగ్జాక్ట్గా నాకు కూడా అంత ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలుసుకుంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. అండ్ ముందైతే చూస్తున్నారు కదా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది బస్సెస్ తోటి. మన బస్కి ముందు ఒకటి ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగు ఉంది. ఆ రెండు మూవ్ అవుతాయి కానీ మన బస్ అయితే మూవ్ అవ్వదు. చూస్తున్నారు కదా ముందు ప్యాసింజర్స్ ఎక్కించుకుంటున్నాను. ఎంతసేపు ఆగారు? ముందు 2 ఎక్స్ప్రెస్ బస్సులో ఒక పల్లె వెలుగు ఉంది. ఆ తర్వాత మంది ఉంది. మన వెనకాల ఇంకో 2 పల్లె వెలుగులు ఉన్నాయి. లైన్గా ఆగినాయి చూస్తున్నారు కదా. ఏదో క్యూ కట్టినట్టు ఆగింది లైన్లో కొన్నాడు వరుసగా. అండ్ ముందు అయితే బస్సెస్ అయితే కదులుతున్నాయి మెల్లగా. అండ్ మన బస్సు కూడా మూవ్ అవుతుంది చిన్నగా. మనమైతే నెక్స్ట్ సైడ్ వెళ్తున్నాం. కర్నూలు రోడ్ సేమ్ కర్నూలు రోడ్లోనే ఎలా ఏ రూట్లో అయితే వచ్చామో అదే రూట్తో వెళ్తున్నాం. నేషనల్ హైవే నుండి మేబీ డైవర్షన్ తీసుకుంటాం అనుకుంటే ఇక్కడ నుండి స్ట్రైట్ మళ్ళీ రైట్ తీసుకొని రైట్ నుండి నేషనల్ హైవే ఎక్కుతాం. మనకి
ఆల్మోస్ట్ ఎక్కడ పోయినా కానీ ఏ బస్ స్టేషన్కి వెళ్ళినా కానీ బస్ స్టేషన్స్ దగ్గర అయితే బిజీగా ఉంటుంది క్రౌడ్ ఎప్పుడు కూడా. అండ్ సేమ్ యాస్టిస్ ఒంగోలులో కూడా అలాగే ఉంది, మొత్తం బస్ స్టేషన్ దగ్గర అయితే బిజీగా ఉంది. ఒక చిన్నపాటి మార్కెట్ అయితే ఉంది. ఒంగోలులో చూసుకుంటే హ్యూమిడిటీ ఎక్కువనే ఉంది, ఉండంత అనిపించట్లేదు, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. స్ట్రైట్లింగ్ పెడతావా మారుతి స్ట్రైట్లింగ్ పెడతావా తొంభై గంటలు పెంచితే మొదటి సపోర్ట్ ఇస్తారు గంట మాత్రం తొంభై మొత్తం తొంభై అంటే మళ్ళీ ఆ తొంభై ఇచ్చాడు రోజులో ఇస్తే మా తాత వాళ్ళ మీద ప్రకాశం ఈరోజు ఇచ్చిన ఈరోజు అయిపోతుంది
నెల్లూరు పామూరు గుత్తూరు సంగం కలిగేరి విజామూరు దత్తలూరు జగ్గపేట వచ్చేసి ఇప్పుడైతే మనం ఇప్పుడు కూడా నెల్లూరు టౌన్ అయితే చేరుకున్నాం. దాన్ని నెల్లూరు వచ్చేసి అయితే నెల్లూరు డిస్ట్రిక్ట్ కిందకే వస్తుంది. అని ఇంతకుముందు ఈ నెల్లూరు నేమ్ వచ్చేసి అయితే విక్రమ సింహపురి అని చెప్పేసి పిలిచేవారు. ఇప్పుడు వచ్చేసి అయితే ఆఫ్టర్ 13th సెంచరీ తర్వాత మనకైతే నెల్లూరు అని అయితే పిలవడం జరిగింది. అదే ఇప్పుడైతే కంటిన్యూగా మనమైతే నెల్లూరు అనేది పిలుస్తున్నాం. అయితే బాగానే ఎక్కువనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు కూడా చాలా పాపులర్ సిటీ అని కూడా చెప్పుకోవచ్చు. మనమైతే నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి మనం నెల్లూరు బస్ స్టేషన్ కూడా అరైవ్ అవుతున్నాం గైస్. మన జర్నీలో వచ్చేసి 7th స్టాప్ 7th హాల్ట్ విజయవాడ నుండి చెన్నై వెళ్ళే జర్నీలో మనకి వచ్చేసి అయితే 7th హాల్ట్ నెల్లూరు. నెల్లూరు వచ్చేసి చాలా పెద్ద బస్ స్టేషన్. టీఎస్ఆర్టీసీ లహరి బస్ చూసుకున్నారు కదా, అదైతే బోధన్ డిపోకి సంబంధించింది. మంత్రాలయం, హిందూపురం, తిరుపతి, నెల్లూరు. సీట్లు లేవు. చూసారు జనాలు ఎంతమంది వచ్చారు, ఒక్క సీటే లేవు. ఎవరిని కూడా ఎక్కించుకోవట్లేదు అసలు బస్సులో, సీట్లు లేక. బస్సులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
అయితే మరి